ప్రశాంత్ గారు, నమస్తే. మొదట నిజంగానే చర్చ జరిగినప్పుడు బీఆర్ఎస్ గురించి ఎక్కువ హైప్ వచ్చింది. అవును. మేమే గెలుస్తున్నాం అనేటువంటి ఒక గ్రౌండ్ బీఆర్ఎస్లో కాన్ఫిడెన్స్ నింపింది. అవును. జాయినింగ్స్ అసలు అన్ని రాజకీయ పార్టీల కంటే బీఆర్ఎస్ఏ 2 రౌండ్లు కొట్టేసింది జూబ్లీస్లో. అవును. సంతాప సభల పేరిట, తర్వాత మొన్న 2 రౌండ్లు కొట్టేసారు. ఏం జరిగింది అసలు? ఎక్కడ లోపం ఏర్పడేది? వాళ్ళకి ఎందుకు అయింది? కాంగ్రెస్ వైపు ఎందుకు సర్వేలు మొగ్గు చూపినాయి? రీజన్ ఏంది? మీరు చెప్పినట్టు ముందు బీఆర్ఎస్ ఒకానొక దశలో వాళ్ళ ఓట్ షేర్ పెంచుకున్నారు. వాళ్ళ క్యాంపెయినింగ్ కానీ సోషల్ మీడియా కానీ అంత పికప్ అయి పెంచుకొని అక్కడ స్టార్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓవర్ యాక్షన్ తోటి, అంటే వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి సీఎం గారికి ఛాలెంజ్ చేయడం, కాంగ్రెస్ పార్టీకే ఛాలెంజ్ చేయడం. ఈ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాష్ట్రంలో సీఎం సీట్ చేంజ్ అవుతుంది, లేకపోతే రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పే ఎలక్షన్ అని ఎప్పుడైతే ఛాలెంజ్ చేసిర్రో, సో అప్పుడు ఆటోమేటిక్గా పార్టీ ఛాలెంజ్గా తీసుకొని సీఎం గారు రంగంలోకి దిగగానే మొత్తం మళ్ళీ ఎలక్షన్స్ రివర్స్ అయినాయి. అంటే తప్పేముంది దాంట్లో? ఇప్పుడు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తారు కామను. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి సక్సెస్ అయ్యింది కదా. సో వీళ్ళు కూడా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి వచ్చిన తప్పేంది? జనరల్గా చేసి అంటే తప్పిదం ఎక్కడ జరిగింది? ఏంది వాట్ ఇస్ ద మిస్టేక్? ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఈ ప్రభుత్వానికి రెఫరెండం కాదు కదా. అండ్ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో నిలబడ్డది మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ ఎలక్షన్ జరగాల. అండ్ జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ మీద చర్చ జరగాల. అండ్ జూబ్లీహిల్స్ లో గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ మేము ఇచ్చేసినా మీరు ఏం చేయలేదనే దాని మీద జరగాల, లేకపోతే మీరు హామీలు ఇచ్చారు నెరవేర్చలేదనే దాని మీద జరగాల. సో కొంత వీళ్ళు సోషల్ మీడియాలో పిఆర్ లో వెనుకబడ్డంత మాత్రాన ఎలక్షన్ గెలవరని కాదు. సో ఎలక్షన్ గతి తిప్పింది ఏది అంటే, ఎప్పుడైతే సీఎం గారికి ఛాలెంజ్ చేశారో, ఎప్పుడైతే సీఎం గారిని ఈ ఎలక్షన్ ఓడిపోతే మీ సీటు పోతుంది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మారబోతుంది అని అనుకుంటే, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా కొట్లాటలు ఉన్నా వాళ్ళకి శత్రువు వచ్చిరంటే అందరు కలిసికట్టుగా పనిచేసారు, ఎలక్షన్ తిప్పేసారు.